హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో రేపు జరగనున్న సీఎం చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధం చేస్తున్నారు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గుండుమల గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని, కుప్పం, మంగళగిరి తప్ప సీఎం అయిన తర్వాత చంద్రబాబు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మడకశిరకు రావడం గర్వకారణంగా ఉంది. వెనుకబడిన మడకశిర ప్రాంతం అంటే చంద్రబాబు నాయుడుకు ఎంతో అభిమానం ఉంది. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఎంఎస్ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ తర్వాత గ్రామస్తులలో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు ఎమ్మెల్యే. గత ముఖ్యమంత్రిలాగా హంగు ఆర్భాటాలు లేకుండా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గత ముఖ్యమంత్రిలాగా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ కార్యక్రమాలకు ఇష్టానుసారంగా వాడుకున్నారన్నారు. మా ముఖ్యమంత్రి అలాంటి వాటికి దూరం అన్నారు. కేవలం గ్రామానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి దూర ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు దయచేసి రావద్దన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఆయా ప్రాంతాల్లో ఎల్ఈడీలు ఏర్పాటు చేశామన్నారు. సీఎం కార్యక్రమాలను ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఎల్ఈడీల ద్వారా వీక్షించేందుకు అధికారులు ఏర్పాటు చేశారన్నారు ఎంఎస్ రాజు. గుండుమల గ్రామ ప్రజలతో మాత్రమే ముఖాముఖి కార్యక్రమం కావడంతో వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత టీడీపీ నాయకులు, కార్యకర్తలదేనన్నారు. సీఎం ప్రోగ్రాంకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు జిల్లా కలెక్టర్. We are just starting up now. Transponder is there. Please give me the stock code. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గం కుప్పం, మంగళగిరి మినహాయిస్తే రాష్ట్రంలోనే మొట్టమొదటి పర్యటన మడకశిర నియోజకవర్గానికి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం, పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి మడకశిర నియోజకవర్గాన్ని ఎంచుకోవడం, వెనుకబడినటువంటి ప్రాంతం ఎంచుకోవడం, ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ శాసనసభ్యులుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏర్పాట్లని గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు, స్థానిక గ్రామ పెద్దలు సహకారంతో గౌరవ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఏర్పాట్లని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు అందరూ సర్వం సిద్ధంగా ఉన్నాం. కార్యక్రమాన్ని మీరందరూ విజ్ఞతతో ఆలోచించి ఎవ్వరూ కూడా దూర ప్రాంతాల నుంచి రావద్దండి, లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మడకశిర నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులకి, మండల కన్వీనర్లకి, మిగతా నాయకులందరికీ విజ్ఞప్తి, మీ ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరూ కూడా రాకుండా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్